వెల్కమ్ టు అవర్ ఐఎంఎస్ ఛానల్ కింగ్. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి ఏదైనా పేపర్కి రీకౌంటింగ్, రివాల్యుయేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్లో TSBIE అని ఎంట్రీ చేయాలి. తర్వాత ఇందులో సెకండ్ వన్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది టచ్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. TGBIE వెబ్సైట్, డౌన్లోడ్ ఆల్ టికెట్స్, IPE మార్క్స్ మెమోస్, స్టూడెంట్ నామినల్ రూల్స్ వెరిఫికేషన్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే TGBIE వెబ్సైట్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇందులో మనకు రైట్ సైడ్లో ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ని టచ్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ టిక్ చేసిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అని వస్తుంది. మనకు కావాల్సింది RVRC కాబట్టి అకాడమిక్ ఇయర్ అని లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ టచ్ చేస్తే మనకి ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ, డూప్లికేట్ మెమో, తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్, రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ టిక్ చేస్తున్నా. ఆ టిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏమొచ్చింది, రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏదైతే సబ్జెక్ట్ పెడతామో ఆ సబ్జెక్ట్కి మళ్ళీ రీకౌంటింగ్ అనేది చేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే రీకౌంటింగ్ అంటే ఓన్లీ కౌంటింగ్, రివాల్యుయేషన్ అంటే మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి రివాల్యుయేషన్ చేసిన పేపర్కి రీకౌంటింగ్ ఆప్షన్ రాదు. ఇందులో ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా డేటా వస్తుంది. ఇట్లా నేము కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లా స్క్రీన్ వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఏదైతే వర్కింగ్లో ఉంటుందో అదే మొబైల్ నెంబరు యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది రివాల్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆ మొబైల్ నెంబర్కే OTP వస్తుంది. అది ఎవరిదైనా పెట్టుకోవచ్చు, మీది కానీ, మీ ఫాదర్ది కానీ, మదర్ది కానీ. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ID ఆల్సో కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేసేది ఎంట్రీ చేయాలి. ఎందుకంటే మన మొబైల్ నెంబర్కి వచ్చిన OTP వస్తుంది, ఈమెయిల్ IDకి డౌన్లోడ్ ఏదైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ వాల్యుయేషన్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నీకు ఏ సబ్జెక్ట్ అయితే రీవెరిఫికేషన్ చేయాలనుకుంటామో వాటికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 5 పేపర్స్కి అవకాశం ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథ్స్ A, మ్యాథ్స్ 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేయాలనుకోండి, మ్యాథ్స్ టిక్ చేయాలంతే. టిక్ చేసినప్పుడు ఎంత వస్తుంది, అమౌంట్ 600 వస్తుంది. ఒక సింగిల్ సబ్జెక్ట్కి 600 వస్తుంది. తర్వాత ఒక 2 సబ్జెక్ట్స్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎమ్మటే డిస్ప్లే అవుతుంది. పేపర్ కోడ్ వస్తుంది, సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. 2 సబ్జెక్ట్స్కి అయితే 1200, 3 సబ్జెక్ట్స్కి అయితే 1800, 4 సబ్జెక్ట్స్కి అయితే 2400, 5 సబ్జెక్ట్స్కి అయితే 3000. యువర్ విష్. ఈ విధంగా ఇట్లా మనకు కావాల్సిన సబ్జెక్ట్ని క్లిక్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మా కాలేజ్ అడ్రస్ ఎంట్రీ చేయాలన్నా మా పర్సనల్ అడ్రస్ ఎంట్రీ చేయాలనేది. ఇక్కడ అడ్రస్ అనేది మ్యాండటరీ ఏం కాదు, బట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ పర్సనల్ అడ్రస్సే ఇవ్వడానికి ప్రియారిటీ ఇవ్వండి. పిన్ కోడ్ అంటే మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ సంబంధించినటువంటి పిన్ కోడ్. ఓకే, లేదు మీ కాలేజీ ఇస్తా అంటే నో ప్రాబ్లం, పిన్ కోడ్ మీ కాలేజీది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసింది అంతా అయిన తర్వాత ఇక్కడ లాస్ట్కి సబ్మిషన్ బటన్ వస్తుంది. సబ్మిషన్ బటన్ వచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అది మీరు క్రెడిట్ కార్డ్తోనైనా చేయొచ్చు, డెబిట్ కార్డ్తోనైనా చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అది మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.